భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రధాని నరేంద్ర మోదీ తలపాగాలో మెరిశారు. ప్రధాని బాధ్యతలు స్వీకరించిన అనంతరం నుంచి రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే దినోత్సవాల్లో వేడుకల్లో తలపాగా కట్టుకునే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. 2015 జనవరి 26 నుంచి ప్రతి సంవత్సరం ఒక్కో ప్రత్యేకత కలిగిన తలపాగా ధరిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా ప్రధాని కాషాయ రంగు బంధాని తలపాగా ధరించారు. 2023లో ప్రధానమంత్రి రంగురంగుల రాజస్థానీ తలపాగా ధరించి కనిపించారు. తెల్లటి కుర్తా ప్యాంటుతో నల్లటి కోటు ధరించిన ప్రధాని మోదీ తెల్లటి స్టోల్ ధరించారు. గణతంత్ర వేడుకల్లో ప్రధాని తలపాగాకు బదులుగా టోపీ ధరించి కనిపించారు. ఉత్తరాఖండ్కు చెందిన బ్రహ్మకమల్ క్యాప్ ధరించారు. బ్రహ్మకమల్ ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పం. 2021లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ప్రత్యేక తలపాగాలో కనిపించారు. ఎరుపు రంగు హలారీ తలపాగాను ధరించారు. ఈ తలపాగాను జామ్నగర్ రాజకుటుంబం ప్రధాని మోదీకి బహుమతిగా ఇచ్చింది. లో ప్రధానమంత్రి కాషాయ రంగు బందేజ్ తలపాగాను ధరించారు. సాంప్రదాయ కుర్తా పైజమా, దానిపై జాకెట్ ధరించారు. మెమోరియల్ వద్ద అమరవీరులైన సైనికులకు ప్రధాని నివాళులర్పించారు. లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట జెండా ఎగురవేసి ప్రసంగించారు. ఆ సమయంలో ఆయన బహుళ వర్ణాల్లోని తలపాగా ధరించారు. ఎరుపు, పసుపు రంగులో ఉన్న తలపాగాను ధరించారు. 2018లో ప్రధాని మోదీ మల్టీ కలర్లోని తలపాగా ధరించారు. సఫాతో ప్రధాని మోదీ క్రీమ్ కుర్తా, నలుపు రంగు జాకెట్లో ధరించారు.